మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలను చదువుకుని ధ్యానం చేసుకుందాం. మనుషుల కంటబట్టకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. లేని యెడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలో వీధులలోనూ డాంబికలు చేయనట్లు నీవు దాన ధర్మములను మేళతాళములతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొంది ఉన్నారని మీతో నొక్కి వక్కాణించుచున్నాను. నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయను. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానం వసగును. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు మనకు 3 విషయాలు తెలియజేస్తున్నాడు. దానము గురించి, ప్రార్థన గురించి, ఉపవాసం గురించి. దానం చేసేటప్పుడు మనము దేవుని మెప్పించటానికి మనము చేయాలి, కానీ మానవ మాత్రం మెప్పించటానికి చేయకూడదు. మానవులు మెప్పించటానికి మనం చేస్తే దానివల్ల దేవుని నుండి మనం ఎటువంటి ప్రతిఫలాన్ని పొందుకోలేము అని ప్రభు ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. ప్రియా మిత్రులారా, కానీ నేటి సమాజంలో చూస్తున్నాం, మనందరం కూడా పబ్లిసిటీ కోసం తప్పిస్తున్నాం. ఏ చిన్న కార్యక్రమం చేసినా సరే, ఏ చిన్న ధర్మ కార్యక్రమం చేసినా సరే మరి అందరూ చూడాలి, పేపర్లో ఎంచుకోవాలి, సోషల్ మీడియాలో రావాలి అని మనందరూ కూడా తప్పిస్తున్నాం. కానీ ప్రభు మనకు గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. మీరు చేసే పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు దేవుణ్ణి సంతోషపెట్టేటట్లు చేయాలి అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. రహస్య కార్యములెల్లా గుర్తించు, నీ పిత నీకు తగిన బహుమానమును వసగును అంటున్నాడు. ఎందుకంటే ప్రభు మన హృదయాన్ని చూస్తున్నాడు, మన అంతరంగాన్ని చూస్తాడు. మన ఎటువంటి మనస్తత్వముతో, ఎటువంటి దృక్పథంతో ఇటువంటి పుణ్యకార్యాలు చేస్తున్నాము అని ప్రభు గుర్తిస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రజలు మనం మెచ్చుకోవాలని ప్రార్థన చేయకూడదు. ఇతరుల యొక్క పొగడ్తల కోసం మనం ప్రార్థన చేయకూడదు. దేవుడు మన ప్రార్థన మెచ్చాలని మనం ప్రార్థన చేయాలనే విషయాన్ని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేటి సువార్తలో దానము గురించి, ప్రార్థన గురించి, ఉపవాసం గురించి మేము నేర్చుకున్నాం. మేము వీటిని ఆచరించవలసి వచ్చినప్పుడు రహస్యముగా దేవుని మెప్పించడానికి చేయాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. ప్రభు, ఈ రోజు నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారికి సమర్పిస్తున్నాం. ఈ రోజున మేము ధ్యానం చేసుకున్న నీ వాక్యము ద్వారా మేము ప్రేరేపింపబడి తదనుగుణంగా జీవించటానికి నీ ఆత్మవరములను కుమ్మరించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.